కువైట్ వాళ్ళు మమ్మల్ని కైరాన్ని తీసుకొని వచ్చిన రెండో రోజు అనమాట. ఈ రోజు ఫుడ్ ఐటమ్స్ మామూలుగా లేవు, ఎలా చూసుకున్నారో చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 3:30 అవుతుంది. ఒక బౌల్ నిండా చికెన్ మచ్బూస్ అయితే తెచ్చిచ్చారు. వాటితో పాటు 2 కూల్ డ్రింక్లు, ఒట్టిమిరకాయలను ఉచ్చి పచ్చిగా దంచిన కారం, డకోసు, వెజిటబుల్ కూర 2 రకాలు ఇచ్చారనమాట. ఈ చికెన్ మచ్బూస్ వచ్చేసి నేను నైట్ తెప్పించారు మా సార్ వాళ్ళు, తిన్నాం. అది కొద్దిగా మిగిలింటే ఇంట్లో పనిచేసే అక్క వాళ్ళు ఫుడ్ ఏ టైంకి తెప్పిస్తారో ఏమో తెలియదు, మీరు కొంచెం తిని కడుపు నింపుకోండి అని చెప్పి. ఈ టైంకి మాకు అదే కావాలి ఇదే కావాలని చెప్పేసి ఏమి ఉండదు, ఏం దొరికితే తినేస్తాం. చికెన్ మచ్బూస్ లో డక్కుసు కారం వేసుకొని ఫుల్ గా లాగిచ్చేసా. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారే కానీ డ్యూటీలే పడట్లేదు అసలు, అందుకే బోర్ కొడుతుందని బయట తిరగడానికి వచ్చా. ఈ కోవిడ్ ఇంటి దగ్గర వచ్చేసి పిల్లలు ఆడుకునే ఉయ్యాలు ఉన్నాయి, ఎవరు లేరు కదా అని చెప్పేసి కాసేపు ఊగామనమాట. నా దెబ్బకి ఉయ్యాలు తాళ్ళాడి దిగిపోతే, లేకపోతే పైన ఎనపదే అన్న ఇరిపి కింద పడుతుంది అని చెప్పి భయం వేసింది. సాయంత్రం 5:30 లొకేషన్ పెట్టారు, 24 నిమిషాలు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి సార్ వాళ్ళ పేరు చెప్పగానే మాకు గుండెకెళ్ళి ఇచ్చారు. ఇది 4 దినాలు పడ్డది. జనవరి 1 తీసుకొని వస్తే మేము ఇక్కడ సెలమెంట్ వేసుకొని భోగిగడ్డ చేసేసుకున్నాము. నైట్ 9 గంటలకు మా సార్ వాళ్ళు ఇక్కడికే తెప్పించి చేపించారు అనమాట. ఈ ఫుడ్ ఏ దినాలు అర్థం కావట్లేదు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో షార్ట్ వీడియోలో చెప్పడం అసలు కుదరదు. డే 2 మాకు ఎలా గడిచింది అనేది ఒక ఫుల్ వీడియో చేశా, ఆ వీడియో ప్రొఫైల్ కింద పిన్ చేస్తా, ఖచ్చితంగా ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.